మేము కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న కుతుపల్లిలో ఉన్నాము. ఇది యూడీఎఫ్ కి కంచుకోటగా ఉంది. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తి. ఈ ప్రాంతాన్ని 53 సంవత్సరాలు తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఆయన కుమారుడు చాందీ ఊమెన్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ విశేషం ఏమిటంటే ఆయన పర్యావరణ అనుకూల ప్రచారాన్ని నడుపుతున్నారు. కాబట్టి మీరిక్కడ ఎన్డీఏ లేదా ఎల్డీఎఫ్ వంటి ఇతర నాయకుల పోస్టర్లు, ఫ్లెక్సీలు చూసినప్పటికీ చాందీ ఊమెన్ ఎలాంటి పోస్టర్లు పెట్టలేదని మీరు గ్రహిస్తారు. కాబట్టి మోటరైజ్డ్ కాన్వేల నుండి అరుపులు, అధిక డెసిబెల్ లేదా ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ రకం బ్యానర్లు కూడా లేవు. ఇది నిజానికి ఒక పర్యావరణ అనుకూల ప్రచారం అని నిర్ధారించుకోవడానికి ఇక్కడ ఏమీ ఉపయోగించలేదు. మరియు నిజానికి తన ప్రచారాన్ని సైకిల్ పై తిరుగుతూ చేస్తారు. చాందీ ఊమెన్ కు మద్దతుగా మహమ్మద్ అజారుద్దీన్ ఇక్కడ పుత్తుపల్లికి వచ్చారు. అన్నింటికంటే ముందుగా చాలా పర్యావరణ అనుకూల ప్రచారం. మరియు అవును, మీరు మరియు చాందీ ఊమెన్ నిజానికి ఒక క్రికెట్ గేమ్ కూడా ఆడారు. అది నిజమే. అది చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ నేను చాలా కాలంగా ఆడలేదు. అందుకే ఈ ప్రచారంలో ఇక్కడ క్రికెట్ ఆడడం ఇది రెండోసారి నేను అనుకుంటున్నాను. అందుకే అతనితో మొదట ఆడినందుకు నేను చాలా సంతోషించాను. మరియు నేను అనుకుంటున్నాను, అన్నింటికంటే ముందుగా అతని తండ్రి ఉమెన్ సార్ గారి సమాధిని వెళ్ళి సందర్శించడం నాకు చాలా వినయపూర్వకమైన అనుభవం. మరియు నేను అనుకుంటున్నాను ఇది చాలా వినయపూర్వకమైన అనుభవం. ఆయన ఒక గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తిత్వం. మరియు అతని కుమారుడు చాలా బాగా రాణిస్తున్నాడు. నేను అనుకుంటున్నాను, నేను ఎల్లప్పుడూ హరిత విప్లవానికి మద్దతుగా ఉంటాను. ఎందుకంటే నేను అనుకుంటాను, ఆమె పోస్టులు ఇక్కడ పోస్టర్ లేవు, కానీ పుత్తుపల్లి అంటే నేను ఎల్లప్పుడూ పోస్టర్ పెట్టడానికి వ్యతిరేకం. ఎందుకంటే అది సమయం వృధా. పర్యావరణం, అవును. ఎందుకంటే కేవలం 10-15 నిమిషాలు పర్యావరణం, మరియు 10-15 రోజులు ఆ తర్వాత అది అంటే సమయం వృధా లాంటిది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది చాలా మంచి ప్రచారం. అతను భారీ మెజారిటీతో గెలవబోతున్నట్టు కనిపిస్తుంది. కానీ అదే సమయంలో అతను అంటే మనం విషయాల్లో తేలిక తీసుకోలేం. ఆ తర్వాత కాంగ్రెస్ బాగా రాణిస్తుంది నేను అనుకుంటున్నాను. తెలంగాణ మరియు కర్ణాటక ఇక్కడ ప్రదర్శించినది. కేరళ అవును, మేము కర్ణాటక మరియు తెలంగాణలో కూడా చాలా బాగా చేశాము. అన్ని హామీలు మీకు తెలుసుగా అమలు చేయబడ్డాయి. చాలా వరకు హామీలు అమలు చేయబడ్డాయి. మరియు ఆశాజనకంగా అంటే ఏవైతే హామీలు మనకు ఉన్నాయో అంటే మేనిఫెస్టో కేరళలో ఉంది. నేను అనుకుంటున్నాను, నాకు ఖచ్చితంగా తెలుసు, ఒకవేళ యూడీఎఫ్ ప్రభుత్వం వస్తే ఇన్షాల్లా అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. మరియు నేను అనుకుంటున్నాను, ప్రజలు ఒక గొప్ప మార్పును అనుభవిస్తారు మీకు తెలుసుగా. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఎల్డీఎఫ్ ఇప్పుడు ఉన్నట్టుగా ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. నేను అనుకుంటున్నాను వారు పెద్దగా ఏమీ చేయలేదు. కాబట్టి ప్రజలు కూడా విసిగిపోయారు. నేను ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుసుగా, ప్రజలు ఎల్డీఎఫ్ రావాలని కోరుకోవడం లేదు. నేను వాళ్ళ దగ్గర పెద్ద పోస్టర్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రివి, కానీ నేను అనుకోను వాళ్ళు గెలుస్తారని. అదే అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సరిగ్గా అదే చెప్తున్నారు. మీకు తెలుసుగా, యూడీఎఫ్ క్రైస్తవ మరియు ముస్లిం ఓట్ల మీద చాలా వరకు ఆధారపడింది. అవును. కానీ ఇప్పుడు ఆ రెండు మైనారిటీలను కూడా విభజించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది కేరళలో, అవునా? లేదు, నేను అనుకోను వాళ్ళు విడిపోవాలని. మీకు తెలుసుగా, ఎందుకంటే వాళ్ళు విడిపోయిన క్షణం అది చాలా కష్టం అవుతుంది అంటే కేరళ ప్రజలకు. ఎందుకంటే నా ఉద్దేశం అన్ని ఏకం కావాలి. ఎందుకంటే మీకు ఒక లౌకిక ప్రభుత్వం కావాలి. మీకు ముందు చూపుతో ఆలోచించే ప్రభుత్వం కావాలి. మీకు తెలుసా, మన ముఖ్యమంత్రి లాగా ప్రభుత్వం మరిన్ని ఆవిష్కరణలు చేయడం మీకు ఇష్టం ఉండదు. నా ఉద్దేశం, నాకు రేవంత్ రెడ్డి గారి పట్ల, మన ముఖ్యమంత్రి పట్ల చాలా అత్యంత గౌరవం ఉంది. మీకు తెలుసా, నేను అనుకున్నాను ఆయన ఆవిష్కరణ చాలా వినూత్నంగా ఉంది. మరియు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఒక మార్పును తీసుకొస్తున్నారు. చాందీ ఊమెన్ అని నిరూపించుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక నవతరం నాయకుడిగా ప్రచారంలో ఒక కొత్త పద్ధతిని ప్రారంభిస్తున్నారు. మీరు ఒక తెలంగాణలో కూడా మంత్రిగా ఉన్న వ్యక్తిగా ప్రచారాల్లో ప్లాస్టిక్లు, పీవీసీలను వాడొద్దు అనే ఈ విషయానికి మద్దతిస్తారా? ఖచ్చితంగా. అది ఎప్పటిలాగే ఉద్యోగంలో ఒక భాగం. మీకు తెలుసా, ఎందుకంటే మీరు అది చేయాలి. మరియు లేకపోతే మీరు అది చేయకపోతే నా ఉద్దేశం అది అలాగే ఉంటుంది. మరియు మనం ప్రారంభించకపోతే ఎక్కడో ఒక చోట మనం కూడా ప్రారంభించాలి. కాబట్టి నేను అనుకుంటాను అతను చాలా మంచి పని చేశాడు. అతను ప్రచారాన్ని హరితంగా ప్రారంభించాడు. కాబట్టి నేను అతని కోసం చాలా సంతోషంగా ఉన్నాను. అతనికి అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. మేము ఇక్కడ కుతుపల్లిలో ఉన్నాము. ఇది యూడీఎఫ్ యొక్క కంచుకోట. మరియు ఇది మిస్టర్ ఊమెన్ చాందీ, కేరళ యొక్క ఆకర్షణీయమైన మాజీ ముఖ్యమంత్రి. ఎప్పుడు ఇక్కడే 53 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. మరియు నాతో చాందీ ఊమెన్ ఉన్నారు. అతను వాస్తవానికి యూడీఎఫ్ అభ్యర్థి మరియు గ్రీన్ క్యాంపెయినింగ్ అని పిలువబడే దాన్ని ప్రారంభిస్తున్న ఒక కొత్త తరం రాజకీయ నాయకుడు.
మీరు చూడగలిగినట్లుగా అతను సైకిల్ పై ఉన్నాడు మరియు అతను ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు. మీ రోజు తొందరగా మొదలవుతుంది మరియు మీరు మోటరైజ్డ్ వాహనాలను ఉపయోగించకుండా ఆ మేరకు సైకిల్ పై ప్రచారం చేస్తున్నారు. నేను దానిని పూర్తిగా ఉపయోగించానని చెప్పడం కూడా లేదు, కానీ ఉదయం ప్రచారాలు ఇలాగే ఉన్నాయి. నేను 6 గంటలకు మొదలు పెడతాను, కాబట్టి నేను మొదట్లో ఒక మోటార్ సైకిల్ లేదా ఒక గేర్లెస్ వాహనం కొనాలని అనుకుంటున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఇది చాలా మంచిదని. ఇది నాకు వ్యాయామం కూడా ఇస్తుంది మరియు నాకు ఎవరి సహాయం అవసరం లేదు, మరియు నేను పెట్రోల్ డీజిల్ ఉపయోగించను. ఇది బ్యాటరీపై నడుస్తుంది, కాబట్టి నేను కావాలనుకుంటే నేను దాన్ని స్కూటర్గా ఉపయోగించాలనుకుంటే నేను దానిని అలా ఉపయోగించగలను. నేను దాన్ని సైకిల్గా ఉపయోగించాలనుకున్నప్పుడు నేను అలా ఉపయోగించగలను, మరియు నేను ప్రజల్లో మరింత వ్యక్తిగతంగా కలవగలను. ఇది నాకు ప్రజలను మరింత వ్యక్తిగతంగా కలిసే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి నాకు ఒక అనుభవం ఎదురైంది. నేను పక్క పంచాయతీలో ఒకరిని కలిశాను. నేను వాడితో మాట్లాడాను మరియు అతను తన మనసు మార్చుకున్నాడు. అతను ఒక కమ్యూనిస్ట్ మనిషి. నేను అతన్ని ఇలా కలిశాను కాబట్టి నాకు ఓటు వేస్తానని ఆ పంచాయతీలో ఉన్న నా స్నేహితుడు వాడితో అతను చెప్పాడు. కాబట్టి ఇది మరింత సామాన్యుడు ఒక సామాన్యుడికి చిహ్నం. మరియు నాకు నా మోటరైజ్డ్ వాహన ప్రచారం కూడా ఉంది, కానీ నేను ఒక్కసారి అకస్మాత్తుగా అన్ని మార్చలేను. ప్రధాన ఆలోచన ప్రజలకు ఇళ్లతో మద్దతు ఇవ్వటం. నేను గత 2.5 సంవత్సరాలుగా ఇంటి ప్రచారం చేస్తున్నాను. నేను దాదాపు 50 ఇళ్లు కట్టాను. ఇంకా 200 ఇళ్లు కట్టబోతున్నాను. కాబట్టి నేను దాని ప్రచారానికి నిధులు సమకూర్చాలనుకుంటున్నాను దానికోసం. కాబట్టి నేను చేస్తున్నాను. నేను బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలతో అందిస్తాను. అందుకే మనకి ఇక్కడ ఎక్కడా కనిపించవు. ప్రజలందరూ మీరు బహుశా ఖచ్చితంగా గెలుస్తారని అంటున్నారు, కానీ మీ ముఖం మాకు ఎక్కడా కనిపించడం లేదు. లేదు, నేను పెట్టలేదు నా ఫ్లెక్సెస్, పోస్టర్లు లేదా బ్యానర్లు. నేను వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాను, మరియు ఎక్కడైనా నేను అలాంటివి చూసినా నేను దాన్ని తీసేశాను. అంటే అది చాలా స్పృహతో తీసుకున్న నిర్ణయం. మీరంటారా ఎన్నికలలో పీవీసీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బహుశా ఉపయోగించకుండా ఉండేలా ఒక చట్టం ఉండాలని మీరు నిజంగా అంటారా? అది కనీసం ఒక ఆరంభం, అవునా? నేను అంత దూరం వెళ్ళను, కానీ అది ప్రతి ఒక్కరి ఇష్టం. ఇక్కడ ఈ నియోజకవర్గం అది నా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి నాకు సహాయపడుతుంది. నాకు ఒక లక్ష్యం ఉంది, కాబట్టి అది ఒక పెద్ద లక్ష్యం. నేను ఇది 48 ఇళ్లు కట్టిన నా అనుభవం నుండి వచ్చింది. నేను తెలుసుకున్నాను, ఒకవేళ నేను మరో 200 ఇళ్లు కట్టాల్సి వస్తే అది మరింత కష్టమవుతుంది. కాబట్టి నేను నా సొంత వనరును కడుక్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఇది తక్కువ ప్రదర్శన, ఎక్కువ సమాజం ఉండే మార్గం. మీ నాన్నగారు ఎంతో ఆదరించబడ్డారు మరియు ఆకర్షణీయమైన వ్యక్తి. చాందీ ఉమెన్ చాందీ కంటే ఎలా భిన్నమైన వారు? నేను ఎప్పటికీ ఆయనలా కాలేను. ఆయన అంత ఓపిక గల మనిషి. ఆయన 21 గంటలు పనిచేసేవారు. ఆయనకి తొందరగా నిద్రపోవాల్సిన అవసరం లేదు, కాబట్టి ఆయన జీవితంలోని అన్ని రకాల విలాసాలను వదిలేయగలిగారు. కాబట్టి ఆయన నడవగలిగారు. తన చిన్నతనంలో ఆయన తన పార్టీ కోసం కిలోమీటర్లు నడిచారు, కాబట్టి ఫుట్పాత్ల మీద నిద్రపోయారు. ఆయన రైల్వే స్టేషన్లలో నిద్రపోయారు. ఆయన తన సొంత గదిలో మేల మీద పడుకున్నారు, ఎందుకంటే ఆయన గది నిండా జనం ఉండటంతో ఆయనకు పడుకోవడానికి స్థలం లేదు. కాబట్టి ఆయన నేల మీద పడుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత కారులో చోటు ఉండేది కాదు. అందుకే ఒక మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఆయన లేనప్పుడు ఆయన కుర్చీలో కూర్చున్నాడు, ఎందుకంటే ఆయన ఆఫీసు అంత రద్దీగా ఉండేది. కాబట్టి ఆయన ఎప్పుడూ ప్రజలతోనే ఉండేవారు. దాన్ని నేను పునరావృతం చేయలేను. మీరు కూడా చాలా ఫిట్ గా ఉన్న వ్యక్తి అని స్పష్టంగా తెలుస్తోంది. లేకపోతే ఒక క్రీడాకారుడు, లేకపోతే మీరు సైక్లింగ్ చేయలేరు. మరియు మీరు మహమ్మద్ అజారుద్దీన్ ను పిలిపించారు. ఆయన రావడం ఒక కళ నిజమవ్వడం అని మీరు అన్నారు, ఎందుకంటే మీరు ఆయనకు బౌలింగ్ చేయగలిగారు, లేదా ఆయన బౌలింగ్ చేస్తున్నప్పుడు మీరు బ్యాటింగ్ చేయగలిగారు. లేదు, ఎందుకంటే భారతదేశం మా భావన. వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు మనందరి తరపున ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళు దాదాపు 100 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఉండేవారు. అందుకే మేమేం ప్రేమించాం. మేము అతని కోసం ప్రార్థించాం. మరియు సచిన్ వచ్చినప్పుడు, అతను వచ్చినప్పుడు, ద్రావిడ్, సౌరవ్ వచ్చినప్పుడు, ఎవరు వచ్చినా బౌలింగ్ చేయడానికి లేదా బ్యాటింగ్ చేయడానికి అది అద్భుతంగా ఉండేది. మరియు మనం ఆ రోజులను మర్చిపోలేము. అందుకే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మాకు నిజంగా ఒక కళ నెరవేరినట్టు అయింది. మిస్టర్ మహమ్మద్ అజారుద్దీన్ వచ్చారు, భారత జట్టు కెప్టెన్. దాని అర్థం భారతదేశమే అతని ద్వారా ప్రాతినిధ్యం వహించబడింది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు అది ఒక కళ నిజమైనట్లు. అందుకే నేను అతనికి 6 కొట్టాను. సరే, అది చాలా అందంగా ఉంది. కేరళ చాలా అందమైనది అని మనం పిలుస్తాము, మాట్లాడుకుంటాము, ఎందుకంటే క్రైస్తవ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు, హిందువులు అందరూ ఐకమత్యంతో జీవిస్తారు. కానీ ఇప్పుడు ఈ నేలపై అలాంటి దాడికి ముప్పు ఉందని మీరు చూస్తున్నారా? లేదు, ఇది భారతదేశం లాంటిది. కేరళ అనేది భారతదేశం యొక్క సూక్ష్మ రూపం. భారతదేశంలో ప్రతి మతం ఐక్యంగా ఉంటుంది. అదే విషయం కేరళలో మాత్రమే ఉంది. ఆ కోణంలో భారతదేశం మరియు కేరళ మధ్య తేడా ఏమీ లేదు, నేను నమ్ముతున్నాను. మేము కేరళ వైపు చూస్తాము. అది ఎలా ఉంటుందో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కనుమరుగవుతున్నట్లు అనిపిస్తున్న ఆ ఐక్యతా చిహ్నం కోసం.
లేదు, నేను ఇప్పటికీ భారతదేశంపై ఆశను మరియు భారతదేశ భావనను పట్టుకుని ఉన్నాను. అది కనుమరుగు కాలేదు. బహుశా తన మతం గురించి అత్యంత ఆగ్రహంతో ఉన్న వ్యక్తి కూడా ఎప్పటికీ ఒక స్థాయికి మించి వెళ్ళడు. నేను అలా నమ్ముతున్నాను, ఎందుకంటే రోజు చివరికి వాళ్ళందరూ భారతీయులే. ఒక భారతదేశ సంస్కృతి, భారతదేశ భావన ఏమిటంటే వాళ్ళు చెప్పారు, లోకా సమస్త సుఖినో భవంతు. మొత్తం ప్రపంచం చెప్పాలి. మీకు తెలుసు, ప్రశాంతంగా మరియు సంతోషంగా మరియు అతిథి దేవో భవ. వచ్చిన వారెవరైనా దేవుడు లేదా అతిథి. కాబట్టి ఆ సంస్కృతి అందరి మదిలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం అప్పుడప్పుడు వారికి గుర్తు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కేరళలో ఆ గుర్తు చేయడం అవసరం లేదు. అప్పుడప్పుడు మిగతా భారతదేశంలో మనం వారికి గుర్తు చేయాల్సి ఉంటుంది. మీరు కూడా ఢిల్లీలో సమయం గడిపారు, స్టీఫెన్స్ లా కాలేజ్ అదంతా. ఇక్కడ రాజకీయాలు ఢిల్లీలోని రాజకీయాలకు ఎలా భిన్నంగా ఉన్నాయి? ఇక్కడ రాజకీయాలు పూర్తిగా క్షేత్రస్థాయికి సంబంధించినవి. అక్కడ మీరు ఆ రాజకీయాల్లో చూడలేరు. కొంచెం ఎక్కువగా మీకు తెలుసుగా సంబంధం లేకుండా ఉంటుందని నేను చెప్తాను. ఇక్కడ పూర్తిగా సంబంధం ఉంటుంది. రాజకీయ నాయకులను మీకు తెలుసుగా ప్రతి సమయంలో జవాబుదారీ చేస్తారు. అందుబాటులో వాళ్ళ పని చేయాలి. మీరు అన్ని పెళ్లిళ్ళకు వెళ్ళాలి, మీరు అన్ని చావులకు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని నిలదీస్తారు. ఎందుకు రాలేదు? ఎందుకంటే వాళ్ళందరూ మిమ్మల్ని ఒక కుటుంబంగా భావిస్తారు. అదే కారణం. నేను వాళ్ళ కుటుంబం. అందుకే వాళ్ళ చావు దగ్గర మీరు ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. మీకు తెలుసా, వాళ్ళ కుటుంబంలో చావు జరిగినప్పుడు, ఎవరైనా చనిపోయినా, లేదా పిల్లలు పుట్టినా, లేదా పెళ్లి జరిగినా, ఎందుకంటే నేను మా నాన్నగారు ఈ నియోజకవర్గాన్ని అలా చూసుకున్నారు. అందుకే వాళ్ళు నన్ను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నేను ఆ కుటుంబంలో ఒక భాగం. ఎప్పుడు నేను వెళ్ళకపోతే అది నేను ఒక కుటుంబ కార్యక్రమాన్ని మిస్ అయినట్టుగా ఉంటుంది. అంత హడావిడిగా విషయం ఉంటుంది. మీ నాన్నగారికి ఇక్కడున్న దాదాపు ప్రతి ఒక్కరూ తెలిసి ఉంటారు. 53 సంవత్సరాలు. ఆయన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారు. ఆయన ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరుతో పిలవగలిగేవారు. మరి మీరు అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? నేను నా సైకిల్ తొక్కుతున్నాను. సరే, లేదు. మీకు తెలుసు కదా, మీరు కర్ణాటక ఎమ్మెల్యే మిస్టర్ని తీసుకొచ్చారు, తెలంగాణ నుండి అజారుద్దీన్. స్పష్టంగానే మీరు వాటిని కాంగ్రెస్ హామీల అమలులో బాగా రాణించిన రాష్ట్రాలుగా ప్రదర్శిస్తున్నారు. అవును, కానీ అది కూడా ఒక రాష్ట్రం సుమారు 6 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక రుణాన్ని ఎదుర్కొంటోందని మీ పార్టీ చెబుతూ వస్తోంది. కాదు, అది ఒక వాస్తవం. అక్కడ అప్పు ఉందనే వాస్తవం నుండి తప్పించుకోలేం. కానీ ఆ ప్రభుత్వాలు దానిని పరిష్కరించగలవని నేను ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను. మరియు మనకు ఇక్కడ అటువంటి సమస్య ఉండదు, ఎందుకంటే వారికి నిర్వహించడానికి వనరులు ఉన్నాయి. మీరు శబరిమల బంగారు వివాదం గురించి మాట్లాడారు. అది ఇప్పుడు ప్రతిధ్వనిస్తున్న విషయమా? స్పష్టంగానే ఒక పెద్ద సమాజం లేదా ప్రతి ఒక్కరూ, నిజానికి కేవలం హిందువులు మాత్రమే దాని గురించి బాధపడుతున్నారని కూడా కాదు, ప్రతి ఒక్కరూ ఆ ఆలయంతో మమేకమవుతారు. నేను ఒక క్రైస్తవుడిని. నేను 2 సార్లు శబరిమలని దర్శించుకున్నాను. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియదు. రెండోసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అందరికీ తెలుసు. అది ఇక్కడ ఒక వివాదం అయింది. కానీ మీరు చెప్పిన సెంటిమెంట్ అదే. అది అయ్యప్ప మీద గౌరవం. అయ్యప్ప చాలా లౌకికవాది, మీకు తెలుసా? చాలా ఆదర్శప్రాయుడైన వ్యక్తి. అందరినీ గౌరవించే, అందరినీ స్వాగతించే ఆదర్శ దేవుడు. ఆయనకు ఏ భేదమూ లేదు. కాబట్టి నిజానికి తత్వమసి అనే భావన మీరు అక్కడ కనుగొనవచ్చు. అది ఏమంటుందంటే, ఎవరైతే దర్శిస్తున్నారో అతనే దేవుడు, ఎవరైతే భక్తుడో అతనే దేవుడు. తత్వమసి అనే భావన అదే. కాబట్టి శబరిమల ఆ భావనను నొక్కి చెబుతుంది, ప్రతి వ్యక్తి దేవుడని. అక్కడ ఉన్న దైవం మాత్రమే కాదు, దర్శించే ప్రతి వ్యక్తి కూడా దేవుడే. కాబట్టి అటువంటి ప్రదేశం నుండి దొంగతనం చేయడం సిగ్గుచేటు మాత్రమే కాదు, ఇది ఒక నేరపూరితమైన, శిక్షించకుండా వదిలివేయలేని నేరం. ఇప్పుడు నిందితులందరూ బెయిల్పై బయట ఉన్నారు. దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అతను అవినీతి పరుడనే నెపంతో వారు తంబూర్ని అరెస్ట్ చేశారు. కానీ అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా అసలు నేరస్తులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి తంబూర్ని అరెస్ట్ చేయడం ద్వారా మిగతా వారందరూ విడుదలయ్యారు. కాబట్టి అయ్యప్ప ఈ నేల కొలిచే దైవం, మరియు మీరు ఆయన స్థలం నుండి దొంగతనం చేసినప్పుడు మీరు దాని నుండి తప్పించుకోలేరు. దీనికి సంబంధించిన ఒక పాట ఉన్నట్లుంది. పోతియే కేతియే స్వర్ణం జంబాయి మాతియే, స్వర్ణ పాలికల్ మాతియే, శాస్తా విందనం హూతియే. అంటే ఆ పోతి ప్రధాన నిందితుడు. అతన్ని సన్నిధానంలోకి లేదా ఆలయంలోకి తీసుకువచ్చారు, మరియు అతను బంగారం మొత్తాన్ని కంచంచుగా మార్చేశాడు. కాబట్టి నేను చెప్పాను, బంగారాన్ని కంచుగా మరియు కంచును బంగారంగా మార్చే సామర్థ్యాన్ని కనుగొన్నందుకు ఈ ప్రభుత్వానికి నోబెల్ వస్తుందని. ఇలా జరగడం ఇదే మొదటిసారి, మరియు ఆ సామర్థ్యం తమకు లేదని నటించినందుకు వారికి ఆస్కార్ కూడా రావచ్చు. కాబట్టి ఆస్కార్ మరియు నోబెల్ రెండూ కేరళ ప్రభుత్వాలకు రావచ్చు, సందేహం లేదు. ప్రజలకు దానితో ఒక అనుబంధం ఉంది స్పష్టంగా, ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరొకరు దాని గురించి మాట్లాడుతున్నారు. లేదు, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. అంటే క్రైస్తవులు వెళ్తున్నారు, హిందువులు వెళ్తున్నారు, ముస్లింలు వెళ్తున్నారు, మరియు అయ్యప్పను అందరూ ఆరాధిస్తారు. మరి అలాంటి అవమానకరమైన పని ఎందుకు చేయాలి?
అయితే అయ్యప్పకే శబరిమలకే భద్రత లేకపోతే మరి ఖజానా సన్నతి ఏంటి? మీరు అడుగుతున్న ప్రశ్న అదే. చివరిగా ఒక విషయం, మీరు ఇది రబ్బర్ ప్రాంతం. స్పష్టంగా ఇక్కడి డబ్బు, ప్రజలు దాని నుండి శ్రేయస్సును పొందారు. కానీ బయటకు వెళ్లిపోతున్న యువత కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఇది ఆకాంక్షల వలన లేదా ఇక్కడ అవకాశాలు లేనందువలన? లేదు, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మీరు చూడవచ్చు పెద్ద సంఖ్యలో కేరళ నుండి యువకుల వలస పెద్ద సంఖ్యలో. నేను 2016 మరియు 2017లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాను. ఒక్కోసారి 2 వారాలు. నేను ఆ 2 సార్లు వెళ్ళినప్పుడు కొద్దిమంది మలయాళీలు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే ప్రతి వీధిలో మీరు మలయాళీలను చూడవచ్చు. ప్రతి వీధిలో. ఎందుకంటే అవకాశాలు లేవు. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర యువతను విఫలం చేసింది కాబట్టి వాళ్ళు ప్రజలకు తాము ఎందుకు ఇలా చేశారో సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ ఎన్నికల్లో దీనికి ఒక సమాధానం ఉంటుంది. మరియు ఆ పోరులో మీరు కేరళీయులను మిస్ అవుతారా? ఎందుకంటే వాళ్ళు భారీ సంఖ్యలో వస్తారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఊర్లో ఏమి జరుగుతుందో అనే దానితో చాలా నిమగ్నమై ఉన్నారు. వారిలో చాలా మంది రాలేకపోవచ్చు. నా అక్క చెల్లెలలో ఒకరు కూడా రాలేకపోవచ్చు. నాకు తెలియదు ఆమె రాగలుగుతుందో లేదో. కాబట్టి మాకు ఈసారి తక్కువ సంఖ్యలో ఓట్లు వస్తాయి ఆ రకంగా చూస్తే. మరియు ఇక్కడ మీ పోటీ, మీరు సునాయాసంగా గెలవబోతున్నారని ప్రజలు అంటున్నారు. లేదు, అదంతా ప్రజలు నిర్ణయిస్తారు. గతసారి ప్రజలు నాకు ఒక సునాయాసమైన విజయాన్ని అందించారు. నేను వారికి ఇస్తాను. నా పని ఏదైతే ఉందో నేను దాన్ని వారి ముందు ఉంచుతాను. వాడు నాకు మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మరియు మా నాన్నగారి పనికి ఆయన ఇక్కడ 6 జాతీయ సంస్థలను నిర్మించారు. కానీ అతను ప్రచార వ్యక్తి కానందున ఇక్కడ పని జరగలేదనే ప్రచారం ఇప్పటికీ వెళ్తోంది. అతను ఎప్పుడు మీరు తెలుసా తన పని గురించి ఏమీ చెప్పలేదు. అతను కేవలం పని చేశాడు. కాబట్టి మేము మా పని చేస్తాము మరియు ఈసారి మేము దాన్ని కూడా చెబుతాము. అయితే ఇక్కడ ప్రజలు ఒప్పించడం కష్టమా లేక సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల్లో ఒప్పించడం కష్టమా? చూద్దాం. సరే, మీకు శుభాకాంక్షలు. కాబట్టి ఈయన చాందీ ఉమెన్ గ్రీన్ క్యాంపెయిన్, సైకిల్ తొక్కడం అనే కొత్తదనాన్ని ప్రారంభించిన వ్యక్తి. మరి ఆయన పరైనదు అది పర్యావరణం కోసం మాత్రమే కాదు ఆ డబ్బును ప్రజల మంచి కోసం ఉపయోగించాలని, ఆదా చేయడం కోసమని. ముదుపల్లిలో కెమెరా పర్సన్ పాల్రాజ్ తో డీకోడర్ కోసం ఉమాసుది.